మీరు తెల్ల అమ్మాయిలని వేసుకొని నాకు బ్లాక్ ఉన్నది ఎట్లా అంటే మీకు చెప్పినా కదా, నువ్వు కలర్ చూడకు, ఆ జీవితం సెట్ చేసుకో, లక్షలు ఉంటే నీ బంగారాలు మెడలు వేసుకొని తిరుగుతావు, మంచిగా ఉంటుంది నీ జీవితం అని చెప్పినాం. తర్వాత పోయిరాళ్ళు పోయినాక మేము మా చెల్లి ఏం చేసింది, వద్దు వద్దని మస్తు సార్లు వద్దన్నది. వద్దనక మరి నీ జీవితం నీ ఇష్టం చెల్లి, నువ్వు ఆ పని చేయలేవు ఈ పని చేయలేవు అద్దంటే క్యాన్సిల్ చేసినాం. వాడు ఫోన్ల మీద ఫోన్లు చేసిండు, మాకు చేసిండు, శివాజీకి రంజిత్ అందరికీ. మా చెల్లెకి లేదు ఫస్ట్, మా అందరికి ఫోన్ చేసి ప్లీజ్ మీ చెల్లి నేను చూసుకుంటా, పువ్వులు పెట్టి చూసుకుంటా. నేనేమనుకున్నా అంటే మీ వీడియోస్ నేను 3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా, మీరు మా క్యాస్ట్ అని తెలియదు, నేను వేరే క్యాస్ట్ అనుకున్నా. మా క్యాస్ట్ అని తెలిసింది కాబట్టి నీ అమ్మని నిడిచిపెట్టా, నీ కాలు మొక్తా, అర్థం చేసుకోరి, మీ చెల్లెని బంగారు లెక్క చూసుకుంటా. నేను ఆడికి రమ్మంటే మీ దగ్గరికి వచ్చి ఉంటా. ఎందుకంటే మా అన్నోళ్ళ జీవితం మా అన్నోళ్ళది అయిపోయింది. మా అమ్మ నేను ఒక్కళ్ళం ఉన్నాము ఇక్కడ కూడా, మాకు ఈ ఏస్మన్ గుట్టలు ఉండబుద్ధి అయితే లేదు. మీకు కావాలంటే ఆడికొచ్చి ఆడుంటాం. ప్రతి ఒక్క అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తారంటే మా చెల్లె మా కళ్ళ ముందునే ఉంటుంది. అవి అట్లా ఆలోచించుకున్నాం. చెల్లె గిల్ల అంటున్నట్టే నాకు వద్దని మా చెల్లె మా చెల్లెకి డైరీ మిల్క్ చాక్లెట్లు అంటే బాగా ఇష్టం. ఎప్పుడు చూడు కోర్టులలో ఆ బేకరీలు ఉంటుంది, డైరీ మిల్క్ చాక్లెట్లు ఉంటుంది, ఐస్ క్రీమ్ తినుకుంటుంటుంది. ఆడ కలిసి ఏమన్నాడు, వీడి కోర్టులోనే కదా చూసి నీకు ఐఫోన్ కొనిస్తా, అట్లా కొనిస్తా, ఇట్లా కొనిస్తా, నా దగ్గర పిచ్చి పైసలు ఉన్నాయి, ఇప్పుడు ఐళ్ళు అమ్ముకొని రమ్మంటే అత్త నీ దగ్గరనే ఉంటా అని ఏం చేసి దాన్ని మొత్తం ట్రాప్ చేసిన ఆయన నమ్మలే, చేయలే, పోంది అని అనుకున్నాము. మళ్ళీ తర్వాత మా వాళ్ళందరికీ మా మమ్మీలకు ఫోన్ చేసి అనేక ఇట్లా అంటుండక్క మరి ఏమంటారంటే అది చెల్లె అంటే ఏం చేసిండు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించిన తర్వాత ఓకే అని మాట్లాడుకున్నాం, చేసినాం. పలానా రోజు అత్తం ఇంటికి మాట్లాడుకుంటాము, ఎంగేజ్మెంట్కి మాట్లాడుకుంటాం అని ఏం చేసిండు, సరే అత్తం అన్నారు. అప్పుడు నిజంగా సంబంధం వచ్చింది. అమ్మ 20 లక్షలంట, 2 ఎకరాల భూమి అంట, వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. మేము ఆ రోజు మాటించుకోలేము, ఇన్ని లక్షలు పోతామని కూడా మేము చెప్పలేము. ఏం చేస్తారో ఏం పెడతారో మాకు తెలియదు, ఇది పోతాం అమ్మ అంటే. అప్పుడు ఈ మనసులో ఏమున్నది, నాకు ఆ అమ్మాయి వద్దు, నాకు ఈ అమ్మాయి వైషమ్మ కావాలి, నాకు ఈ అమ్మాయి కావాలని వాళ్ళ ఫ్యాన్స్ అంటే వాళ్ళ అన్నలు చూసేయమన్నారంట. మాకు వద్దు, మరి ఆమె నువ్వు చేసుకుంటా అంటే మాకు వద్దు. అద్దని చెప్పినాక ఏం చేసిండు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు రాలే, వాళ్ళ అమ్మని ఒక్కదాన్ని పట్టుకొని వచ్చిండు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, వాళ్ళ అమ్మని ఒక్కదాన్ని పట్టుకొని ఏం చేసిండు చెప్పన్నా, వచ్చిండు, మాట్లాడుకున్నారు, కట్నం గింత. నా కొడుకు గవర్నమెంట్ జాబు, నెలకు 30,000 వస్తాయి, రాను ₹1,00,000 దాకా వస్తాయి. ఇప్పుడు నువ్వు నా కొడుకుకి ఎంత కట్నం పోతావు అంటే, నా దగ్గర నువ్వు ఇంత పోతా డైరెక్ట్ ఇంత పోతా. ఇప్పుడు నేను నా అప్పులన్నీ దిగి, నా బాగులన్నీ దిగి, నా దగ్గర పైసలు ఉంటాయిగా, అప్పుడు నా బిడ్డకి నేను ఇచ్చుకుంటా పో అంటే గింత పోయిరని ఏమన్నాను. ఇంత పోయాం మేము, మా దగ్గర లేవు. ఇంత ఒత్తాను ఒప్పుకొని తర్వాత మా దగ్గర లేనప్పుడు ఇంత మీరేమనుకుంటారు, ఒప్పుకున్న దాన్ని పోయావని అంటారు.